ఏబిపిఎస్సి గ్రూప్ 2 మనకి సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ వస్తుందండి. సో ఈసారి సక్సెస్ రావాలంటే నేను ఒక టైం టేబుల్ చెప్తాను, దాని ప్రకారం ఫాలో అవ్వండి. ఇమీడియట్గా మీరు జూన్ నెలలో ఏపీ హిస్టరీ 75 మార్క్స్, అలాగే ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్ ఫర్ ప్రిలిమినరీ. ఈ రెండు కూడా చాలా పెద్ద సబ్జెక్ట్స్. మీరు ఈ రెండు కంప్లీట్ చేసుకుంటే పెద్ద బరువు దిగిపోద్ది. సో ఇమీడియట్లీ మీరు చేయాల్సిన పని ఏంటంటే, దిస్ ఈజ్ మై టెలిగ్రామ్ గ్రూప్, డిస్క్రిప్షన్లో ఉంటుంది టెలిగ్రామ్ గ్రూప్. అలాగే నా యాప్ లింక్స్ కూడా ఉంటాయి, యాప్ లింక్ కూడా. సో నేను మీకు ఇచ్చే టైం టేబుల్ ఏంటంటే, ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. మనకి ప్రిలిమినరీలో ఒక 5 సబ్జెక్ట్స్ ఉంటాయి, మెయిన్స్లో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది, సెప్టెంబర్ 15th. మై ఎక్స్పెక్టేషన్ ఈస్ ప్రిలిమినరీ నవంబర్ 15th or 22nd. మెయిన్స్ విల్ బీ ఆన్ January 31st. సో అందుకని ఆ పర్టికులర్ టైంని మనం రీచ్ అవ్వాలంటే మన ప్లాన్ ఎలా ఉండాలంటే, జూన్ నెలలో ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగతావి ఈ ప్లాన్ అంతా ఉంటాయి. ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ కంప్లీట్ ఒకసారి అయిపోవాలి. ఎందుకంటే అప్పుడు మనం సెప్టెంబర్ 1st నుంచి ఇండియన్ హిస్టరీ రివిజన్లోకి వెళ్తాం. అలాగే ప్రిలిమినరీ ఎగ్జామ్ నవంబర్ 15 కానీ 22 కానీ అయిపోతే ఇమీడియట్గా ఏపీ హిస్టరీ రివిజన్లోకి వెళ్తాం. సో ఇక్కడ మనం ఈ ఇండియన్ హిస్టరీ రివిజన్ చేయాలన్నా, ఏపీ హిస్టరీ రివిజన్ చేయాలన్నా ఈ జూన్ నెలలో మనం ఒకసారి చదివి పెట్టుకోవాలి. ఆ ఒకసారి చదివి పెట్టుకోవడానికి మనం రకరకాల పుస్తకాలు ఎదుగుతూ ఉంటాం, కానీ ఒక సాలిడ్ మెటీరియల్ కావాలి. ఆ సాలిడ్ మెటీరియల్ని నేను తయారు చేశాను 100%. మీరు ఐ విల్ కమ్ విత్ ఇండియన్ హిస్టరీ చాలా సోర్సెస్ ఉంటాయి. మీరు ఐ రికమెండ్ అండ్ ఐ ఆస్క్ యూ టు డిపెండ్ ఆన్ మై కోర్స్. ఐ హ్యావ్ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ యాజ్ పర్ సిలబస్. అది మీకు చూపించాలంటే ఐ విల్ టేక్ యూ టు మై యాప్. ఇప్పుడు ఏన్షియంట్ హిస్టరీ ఉందంటే మీకు యాజ్ పర్ సిలబస్ ఉంటుందండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్, బుద్ధిజం, జైనిజం, మౌర్యన్ ఎంపైర్, గుప్తా ఎంపైర్ అండ్ హర్షవర్ధన. ఇందులో నేను చేసింది ఏంటంటే, కంటెంట్తో పాటు ఐ హ్యావ్ ప్లేస్డ్ క్వశ్చన్స్ ఫర్ యూ. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మనం కంటెంట్ ఎంత నేర్చుకుంటున్నాము అనే దానికన్నా కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కూడా మనకి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ మనకు ఉంటుంది. సో నేను అందుకని పీవైక్యూస్ మళ్ళీ సపరేట్గా మీరు చేయక్కర్లేకుండా ఇక్కడే ప్లేస్ చేస్తాను. సో మౌర్యన్ ఎంపైర్ కొంచెం పెద్దది కాబట్టి 2 వీడియోస్. క్వశ్చన్స్ వచ్చేసి 117 పీవైక్యూస్. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఆల్ ఓవర్ ఇండియా, యూపీఎస్సీ అండ్ అదర్ పీవైక్యూస్. అలాగే మన ఏపీఎస్సీ కూడా కవర్ అవుతాయి కొన్ని. సో ఆ విధంగా మీరు చూసుకుంటే ఏన్షియంట్ హిస్టరీ ఇస్ రెడీ. పీడిఎఫ్ కూడా అవైలబుల్గా ఉంది. యూ కెన్ టేక్ ద పీడిఎఫ్ ఈస్ హియర్. పీడిఎఫ్ యూ కెన్ డౌన్లోడ్ అండ్ గెట్ ఇట్ జిరాక్స్డ్. నా ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ మీరు 1/4 జిరాక్స్ తీయించుకోండి. 1/4 అంటే తెలుసు కదా, A4 సైజ్ని అడ్డంగా 2 పేపర్లో ఇలాగా మనకి జిరాక్స్ అవుతుంది. మినీ జిరాక్స్ చేయండి, సో దట్ మీకు ఖర్చు తక్కువ అవుతుంది. తర్వాత వచ్చేసి మిడివల్ హిస్టరీ సెపరేట్గా ఒక కోర్స్ ఉంటుంది. మీరు ఫస్ట్ ఏన్షియంట్ హిస్టరీ తీసుకుంటారని ఇక్కడ కూడా సేమ్ యాజ్ పర్ సిలబస్. చాలా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్లో 2 వీడియోస్ అండ్ 1 ఫైల్, అలాగే పీడిఎఫ్ అనమాట. తర్వాత ఢిల్లీ సుల్తానేట్కి వెళ్ళేసరికి స్లేవ్ డైనాసిటీ మీద క్వశ్చన్స్, ఖిల్జీ డైనాసిటీ దాని మీద క్వశ్చన్స్, అలాగే తొగ్లక్ డైనాసిటీ దాని మీద క్వశ్చన్స్. ఇంకా అట్లాగా అన్నీ కూడా క్వశ్చన్స్ విల్ బి దేర్ అకంపెనీయింగ్ విత్ ద కంటెంట్ ఎవ్రీవేర్. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే క్వశ్చన్స్ ఉంటానే ఉంటాయి. ఓకే, మొఘల్ ఎంపైర్ తీసుకుంటే మీకు బాబర్ మీద క్వశ్చన్స్, హుమయూన్ అండ్ తర్వాత క్వశ్చన్స్, షేర్షా సూరి అండ్ క్వశ్చన్స్, అక్బర్ ద గ్రేట్ క్వశ్చన్స్, జహాంగీర్ క్వశ్చన్స్, షాజహాన్ క్వశ్చన్స్, ఔరంగజేబ్ క్వశ్చన్స్, మొఘల్ ఎంపైర్, ఫైనల్గా అడ్మినిస్ట్రేషన్ అన్నీ కూడా క్వశ్చన్స్ అలాంగ్ విత్ ద కంటెంట్ అండ్ క్వశ్చన్స్. ఓకే, సో దట్ ఈస్ మిడివల్ ఇండియా. ఇక మోడర్న్ ఇండియన్ హిస్టరీకి వచ్చేసరికి ఐ కాంట్ హెల్ప్ ఇట్. వెరీ హ్యూజ్ మోడర్న్ హిస్టరీ తక్కువ ఉంది అనుకుంటాం, కానీ నేను వీడియోస్ చేసి కంటెంట్ తయారు చేసి వీడియోస్ చేయడానికే నాకు 1 month పట్టింది. ఫుల్ డే వర్క్ చేస్తే ఇద్దరు మనుషులు ఫుల్ డే వర్క్ చేస్తే అంత ఉంది. సో అది కూడా అందుకనే 2 parts కింద పీడిఎఫ్ తీసుకోవాల్సి వచ్చింది. 1/4 జిరాక్స్ తీయించుకోండి. అంటే ఒక పేజ్లో ఒకటి కాకుండా A4 సైజ్ని అడ్డంగా 2 పేజెస్ని ఒక పేజ్లో ఫిట్ చేయించండి. సో బ్యాక్ తిప్పితే ఇంకో 2, అందుకని 1 పేజ్ 1 షీట్ 4 pages అలా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మీకు కంప్లీట్ ఇంకా ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అంటే ఇంకా చూసుకోండి. ఇట్ స్టార్టెడ్ విత్ ప్రీ కాంగ్రెస్ పొలిటికల్ అసోసియేషన్స్, ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, మోడరేట్ ఫేజ్ దాదాబాయి నవరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, మోడర్న్ ఫేజ్ పీవైక్యూస్. తర్వాత ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. బాల్ గంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, అరబిందో ఘోష్, ఎక్స్ట్రీమిస్ట్ పీవైక్యూస్. తర్వాత పార్టీషన్ ఆఫ్ బెంగాల్, స్వదేశీ మూవ్మెంట్ ఆర్ వందే మాత్రం, దాని మీద మళ్ళీ పీవైక్యూస్. ఇంకా అలాగా మీరు ఈ పార్ట్ 1కి వచ్చేసరికి చంపారణ్ సత్యాగ్రహ, మహాత్మా గాంధీ చంపారణ్ సత్యాగ్రహ. ఇంకా చివరిదాకా ఉన్నాయి, సారీ. అంటే 1922లో మనకి 1920లో చౌరీ చౌరా ఇన్సిడెంట్ దగ్గర నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఆగిపోతుంది కదా, 1922 సమ్వేర్ లైక్ దట్. అక్కడ ఈ పార్ట్ 1 ఆపాను. దెన్ నెక్స్ట్ పార్ట్ 2కి వచ్చేసరికి మీకు ఇట్ స్టార్ట్స్ విత్ స్వరాజ్ పార్టీ. తర్వాత స్వరాజ్ పార్టీతో స్టార్ట్ అయ్యి ఐ వెంట్ అప్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్. అంటే మనకి పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అని కూడా ఒక సిలబస్లో చిన్న టాపిక్ యాడ్ చేశారు. సో ఇదేమో ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్. తర్వాత ఒక 2 వీడియోస్ పాలిటీ వీడియోస్ యాడ్ చేశాను ఇక్కడ. అంటే మన ఎవల్యూషన్ ఆఫ్ ఇండియా యూనియన్ టెరిటరీస్,
అంటే మన కేదార్ కమిషన్ అవన్నీ ఉంటాయి కదా. అలాగే టైమ్ లైన్ అండ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్, అక్కడతో మోడర్న్ హిస్టరీ కంప్లీట్ అవుతుంది. ఐ హ్యావ్ ప్రొవైడెడ్ యూ ఏపీఎస్సీ జీఎస్ పీవైక్యూస్ కూడా పెట్టానండి. దేర్ వర్ 765 క్వశ్చన్స్. అంటే ఇది ప్యూర్లీ ఏపీఎస్సీ జనరల్ స్టడీస్ పీవైక్యూ క్వశ్చన్స్ అనమాట. మీకు బాగా రివిజన్ పనికొస్తాయి, అలాగే నాలెడ్జ్ గ్యాదరింగ్ కూడా పనికొస్తాయి. దేర్ వర్ 765 క్వశ్చన్స్ ఇన్ టోటల్. ఏవి ఈ పీవైక్యూస్, ఇందులో ఉన్న పీవైక్యూస్ కాకుండా అవి సెపరేట్ మళ్ళీ. సో మీరు వన్ షాట్ ఆల్ బర్డ్స్ అన్నట్టు, వన్ సోర్స్, యూ కెన్ రిలై ఆన్ వన్ సోర్స్, యూ విల్ గెట్ కంప్లీట్ ఇండియన్ హిస్టరీ విత్ మీ. దెన్ నెక్స్ట్ ఏపీ హిస్టరీకి వచ్చేసరికి ఇట్స్ రెడీ విత్ ఆల్ యూనిట్స్ విత్ పీడిఎఫ్. మనకి ఏపీ హిస్టరీలో ప్రాబ్లం ఏంటంటే దేర్ ఈజ్ నో వన్ బుక్ ఫర్ ఏపీ హిస్టరీ. వన్ బుక్ అనేది ఉండదు. ఒక బుక్ ఉంటుంది అంటారు కానీ యూ షుడెంట్ రీడ్ దిస్ బుక్. దీనివల్ల మీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఉండకుండా వైకుంఠపాలిలాగా ఉంటుంది గేమ్. సో అందుకనే మీరు వన్ బుక్ మాత్రం 80% వెళ్ళకూడదు. యూ డోంట్ రీడ్ వన్ బుక్, ఎందుకంటే ఎగ్జామినర్ విల్ నాట్ ఓపెన్ దిస్ బుక్ అండ్ గివ్ క్వశ్చన్స్. లాస్ట్ 2008 నుంచి తీసుకుంటే 2008, 11, 12, 16, 18, 23 ఇలాగా మనకి 6 నోటిఫికేషన్స్ జరిగినాయి కదా. అంటే 450 క్వశ్చన్స్. ఐ కెన్ షో యూ 450 క్వశ్చన్స్ ఇన్ 4 books. నియర్లీ 450 అంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ క్వశ్చన్స్ ఐ కెన్ షో యూ ఇన్ బిఎస్ఎల్ హనుమంతరావు, పి రఘునాథరావు, తెలుగు అకాడమీ, అండ్ వన్ అనదర్ సీక్రెట్ బుక్ ఆఫ్ మైన్. అది బయట అవైలబుల్గా ఉంటుంది. అది మీకు దొరికితే మీకు అదృష్టం, లేకపోతే నేను చెప్తాను. అది అందులోంచి ఈ బుక్లోంచి నియర్లీ ఒక 5 to 10 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా, ప్రతి ఇయర్. సో వీటిలోంచే మనకి 450 క్వశ్చన్స్ రావడం జరిగింది ఇప్పుడు దాకా. సో ఈ 450 క్వశ్చన్స్ కోసం నేను ఈ 4 పుస్తకాలని ఇంకొక 2-3 కలిపి మెటీరియల్స్ తయారు చేశాను. దీస్ ఆర్ పీడిఎఫ్స్, యూ కెన్ డౌన్లోడ్ ఇట్. యూనిట్ వైజ్ ఉంటుంది. ఫోక్ అండ్ ట్రైబల్ కల్చర్ ఒకటి సెపరేట్గా పెట్టాను. అది కొంచెం ఇరిటేటింగ్ టాపిక్, చివరిలో 1 మార్కు 2 మార్కులు వస్తాయి. అవి అంతా అయిన తర్వాత అవి చదువుకోవచ్చు, అది కూడా పెట్టాను. ఇంకా ఈ వీడియోస్ ఉంటాయండి మీకు. ఎవ్రీ వీడియో డైరెక్ట్గా శాతవాహనాస్ని నంబర్ ఆఫ్ వీడియోస్ ఎక్కువ ఎందుకు ఉంటాయంటే సింపుల్ రీజన్, నేను ప్రతి టాపిక్ని స్ప్లిట్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. మొత్తం శాతవాహనాన్ని అంతా కలిపితే 3 గంటల్లో 4 గంటల్లో వీడియో చేసేదానికంటే నేను చాలా స్పెసిఫిక్గా స్ప్లిట్ చేశాను. అంటే మీకు ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి గురించి ఒకటే ఒక వీడియో చేసి పక్కన పెట్టాను, ఎందుకంటే మీకు కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉంటుంది కాబట్టి. అలాగే పాలనా విధానం గురించి ఒక వీడియో, ఆర్థిక పరిస్థితుల గురించి ఇంకో వీడియో. సో అట్లా స్ప్లిట్ చేసుకుంటూ వెళ్ళేసరికి మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ ఎక్కువ కనపడతాయి. ఇప్పుడు మీకు ఇంకా ఇప్పుడు మనం తూర్పు చాళుక్యుల దగ్గరికి వెళ్ళామనుకోండి, ఒక్కొక్క రాజు గురించి నేను ఒక్కొక్క వీడియో చేశాను. ఇక్కడ జయసింహ వల్లభ అన్న వీడియో మీద మరి 12 minutes ఉంటుంది, పక్కన చూడండి. రెండవ జయసింహ వల్లభుడు గురించి 10 minutes వీడియో, మూడవ విష్ణువర్ధనుడి గురించి ఒక 8 minutes వీడియో, మొదటి విజయాదిత్యుడు ఒక వీడియో. అట్లాగా మీకు చూసుకుంటే చిన్న చిన్న వీడియోలు అన్నీ కూడా. ఇట్స్ నాట్ నెంబర్ ఎక్కువే డెఫినెట్లీ, బికాజ్ ఐ స్ప్లిట్ దెమ్. రాజరాజ నరేంద్రుడి మీద ఒక వీడియో చేశాను, సప్తమ విజయాదిత్యుడి మీద ఒక వీడియో చేశాను, పరిపాలన మీద ఒక వీడియో చేశాను, ఆర్థిక పరిస్థితుల మీద ఒక వీడియో చేశాను. ఆ విధంగా మీకు ఏ రాజుకు ఆ రాజు, మొదటి అమరాజు గురించి ఒక వీడియో, రాజమహేంద్ర అని బిరుదు ఉంటుంది దీనికి. ఇది చూడండి 4 నిమిషాలు ఉంటుంది. కొల్లబిగండ 4వ విజయాదిత్యుడు. డైరెక్ట్గా ఏపీఎస్సీ గ్రూప్ 2లో క్వశ్చన్ అడిగింది ఒకసారి, కొల్లబిగండ అన్న బిరుదు గల రాజు ఎవరు అని అడిగాడు. అంతే, సింపుల్. అందులో ఇంకేం ఉండదు మ్యాటర్. కొల్లబిగండ అన్న బిరుదు గల రాజు ఎవరు అని అడిగాడు. 4 నిమిషాలే వీడియో, ఎందుకంటే ఇంక అంతకన్నా కంటెంట్ రాజు మీద ఏమి ఉండదు, ఇదే మెయిన్. సో అలాగా మీకు చిన్న చిన్న వీడియోలు. ఇప్పుడు చూడండి, మొదటి అమరాజు రాజమహేంద్రవరం ఈ పేరు మీదే కదా వస్తుంది. రాజమహేంద్ర బిరుదు గల మొదటి అమరాజు పేరు మీదే రాజమహేంద్రవరం ఇప్పుడు రాజమండ్రి వచ్చింది. ఆ వీడియో మీకు ఓన్లీ 7 minutes ఉంటుంది, బికాజ్ అంతవరకు ఉంటుంది కంటెంట్. సో ఆ విధంగా మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ ఎక్కువగా కనపడచ్చు, కానీ ఒక్కొక్క రాజు మీద ఒక్కొక్క వీడియో, అలాగే రేనాటి చోళులు వాళ్ళ గురించి ఒక్కొక్క వీడియో. ఓకే, ఆ విధంగా యూనిట్ 2కి వెళ్ళామనుకోండి, కాకతీయులకి వెళ్ళామనుకోండి. ఇప్పుడు మొదటి కాకతీయుల వరకు ఒక వీడియో, మరి రుద్రమదేవుడి గురించి, అంటే మొదటి ప్రతాపరుద్రుడు అన్న రుద్రమదేవుడు అన్న ఒకలే, గణపతి దేవుడి గురించి ఒక వీడియో, రుద్రమదేవి మీద ఒక వీడియో, ప్రతాపరుద్రుడి మీద ఇంకొక వీడియో. 4 రాజులు అయిపోయింది. అట్లాగే మీరు రెడ్డి రాజులకి వెళ్ళారనుకోండి, ముసునూరు నాయకులు, రెడ్డి నాయక యోగం గురించి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది, తర్వాత ముసునూరు నాయకుల గురించి ఉంటుంది. ఆ తర్వాత పక్కనే రేచల్ వాళ్ళ నాయకులకి రెడ్డి రాజులకి తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అది యాక్చువల్గా తెలంగాణ సిలబస్ అది, బట్ మనం కొంచెం నేర్చుకోవాలి అసలు కొంచెం ఏంటనేది. ఫైనల్గా రెడ్డి రాజ్య స్థాపన ఎలా జరిగింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇండివిజువల్ కింగ్స్, కొండవీడు ఏరియాలో ఈ ఫస్ట్ కింగ్డమ్ ఫస్ట్ డైనాసిటీ స్టార్ట్ అవుద్ది. అందులో ప్రళయ వేమారెడ్డి మీద ఒక వీడియో, తర్వాత అనపోతారెడ్డి మీద ఒక వీడియో, వేమారెడ్డి మీద ఇంకో వీడియో, కుమారగిరెడ్డి, పెద్ద కామెడీ వేమారెడ్డి, రాచ వేమారెడ్డి, కొండవీడు రెడ్డిలో లాస్ట్ అనమాట. ఆ తర్వాత రాజమండ్రి రెడ్డిలు స్టార్ట్ అవుతారు. చిన్నవాళ్ళు కొంత భాగమే ఉంటారు, ఎక్కువ కాలం పరిపాలించలేదు, అందుకని ఒక వీడియో. ఆ తర్వాత ఫైనల్గా కందుకూరు రెడ్లు అని ఒక చిన్న వెరీ 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 లెస్ టైం లాస్ట్ వీడియో. ఇంకా వాళ్ళ మీద రాజకీయాలు, వాళ్ళ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, మతం, విద్యలు, సారస్వతం. 7 minutes ఉంది చూసారా, మతం గురించి ఎక్కువ ఉంది ఇక్కడ. అలాగా మీకు ఒక్కొక్క వీడియోలో మీకు విజయనగర యుగంకి వెళ్తే మరి సంగమ వంశం మొదటి హరిహరరాయల మీద ఒక వీడియో, సంగమ వంశం బుక్కరాయల మీద ఒక వీడియో, సంగమ వంశం రెండవ హరిహరరాయలు, సంగమ వంశం మొదటి దేవరాయలు, సంగమ వంశం రెండవ దేవరాయలు. మరి సంగమ వంశం అస్తం అయిపోయింది. ఆ తర్వాత వచ్చేది సాలువ వంశం. అలాగా మనం హిస్టరీ చదివేటప్పుడు టాపిక్ బై టాపిక్ వెళ్తూ ఉండాలి. ఒకే మొత్తం చాప్టర్గా వెళ్ళిపోతే అంతా అయ్యేసరికి ఏం చదివామని అర్థం కాదు. సో అందుకని కంప్లీట్లీ డిపెండ్ ఆన్ మై ఏపీ హిస్టరీ. మీరు చేయాల్సిందల్లా కోర్స్ తీసుకుని ఈ జూన్ నెలలో ఇది కంప్లీట్ చేసి టైం టేబుల్ని జాగ్రత్తగా ఫాలో అవడానికి ట్రై చేయండి. అక్కడతో అయిపోద్ది, పెద్ద భాగం అయిపోతుంది, ఒక బడ్డెన్ దిగిపోద్ది, కొంచెం ధైర్యంగా ఉంటుంది. సో ప్రిలిమినరీని మెయిన్స్ని ప్యారలల్గా రన్ చేయగలిగితే మనకి అన్ని విధాలుగా ఉపయోగం.
మీరు 4 మంత్స్ ప్రిలిమినరీ పట్టుకుని ఎలాడితే రేపు పొద్దున్న ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ అనేవి మీరు ఆ ఉన్న 2-3 మంత్స్లో కవర్ చేయడం అసాధ్యం. అందుకని దయచేసి డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్ ఉంటుందండి. So you please concentrate on my syllabus and finish as fast as you can. So this is my advice for all group 2 aspirants. This is the one shot and I prefer you అంటే మీరు కానీ అంటే నేను ఒక ఆస్పిరెంట్గా వచ్చినోనే ఎతుకుతూ ఉంటాం సిలబస్ కోసం, ఎక్కడ ఒక చోట సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఆ సాటిస్ఫాక్షన్ అనేది రావాలంటే అన్నీ ఒక చోట ఉంటే మనకు సాటిస్ఫాక్షన్ జనరేట్ అవుతుంది. సో ఆ ఉద్దేశంతో నేను ఏంటంటే మొత్తం ఒక కంపైల్డ్ సెట్ లాగా తయారు చేసి పెట్టా. సో ప్లీజ్ యూటిలైజ్ ఇట్, ప్లీజ్ గెట్ ఇన్, కంప్లీట్ ఇట్. నేను ఏమంటానంటే ఒకసారి ఫస్ట్ ఏన్షియంట్ హిస్టరీ తీసుకుని కంప్లీట్ చేసేయండి, ఏపీ హిస్టరీ తీసుకుని కంప్లీట్ చేసేయండి ఒక నెలలో, ఫుల్ కాన్సన్ట్రేషన్. ఇంకా చెప్పాలంటే మీకు టైం టేబుల్ వేసుకోండి. మార్నింగ్ 3 hours ఇండియన్ హిస్టరీకి ఇచ్చేయండి, తప్పదు ఇవ్వాలి. మరి ఎక్కువ టైం చదివినా ఉద్యోగాలు వస్తాయి, అది రావు కదా. ఒక 5 hours మినిమం ఏపీ హిస్టరీకి ఇవ్వండి. ఒక 1 hour ఏమన్నా చదవగలిగితే కరెంట్ అఫైర్స్ చదువుకోండి, మంత్లీ మ్యాగజైన్. అది కూడా వద్దు, తర్వాత చూసుకుందాం అనుకుంటే ఆ టైం కూడా ఏపీ హిస్టరీకి పెట్టండి. సో మినిమం 8 hours, 3 hours a day ఇండియన్ హిస్టరీ, 5 hours a day ఏపీ హిస్టరీ పెట్టుకుంటే 5 to 6 hours మీరు చదివితే ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ 1 monthలో కంప్లీట్ అవుతుంది. సో ఆ విధంగా ముందుకెళ్ళమని నా సజెషన్. ఆల్ ది బెస్ట్.